అందరికీ నమస్కారం. ఇటీవల వైసీపీ పార్టీలో అనూహ్యంగా ఐపాక్ మీద వైసీపీ కేడర్ తిరుగుబాటు ప్రదర్శిస్తూ ఉంది. దీనికి కారణం 24 ఎలక్షన్లో ఐపాక్ ప్రభావం మొత్తం జీరో స్థాయికి రావటం వలన పార్టీ ఓటమికి కూడా ఐపాక్కి ప్రధాన కారణంగా కార్యకర్తలంతా కూడా ఐపాక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు దుమ్మెత్తిపోస్తా అంటే ఐపాక్ ఏది చెప్తే అది విన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ డిసిషన్స్ మూలనే పార్టీ ఓడిపోయిందని కామెంట్ చేస్తూ ఉన్నారు. అంతర్గతంగా వైసీపీ కార్యకర్తలంతా ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే ఐపాక్ అనేది 19లో పీకే ఆధ్వర్యంలో నడిచినంతకాలం ఐపాక్ మంచి సలహాలు మంచి సూచనలతో ఈవెందో జగన్మోహన్ రెడ్డిని కూడా కూర్చోమంటే కూర్చోవటం, నుంచోమంటే నుంచోవటం, ఈ ప్యాంటు ఈ షర్ట్ వేసుకోమని డ్రెస్ కోడ్తో సహా చెప్పి పాదయాత్రలు జరిపించారు. అదే పాదయాత్రలో ముద్దులు పెట్టమంటే ముద్దులు పెట్టారు, తల నెత్తిమీద చేయబెట్టమంటే చేయబెట్టాడు. ఇలా ప్రజల ఏజ్ని బట్టి వాళ్ళకి ఆశీర్వచనలు ఎలా ఇవ్వాలో కూడా ఐపాక్ సలహా ప్రకారం నడుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా స్పీచ్లు కూడా నియోజకవర్గాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి స్పీచ్లు కూడా ఐపాక్ వాళ్ళే రాసిచ్చి వాటిని కొద్దిగా మార్పు చేర్పులతో చదవమని చెప్పడం కూడా జరిగింది. ఐపాక్ అడ్వైస్ అన్నీ కూడా ఆ రోజు 19 ఎలక్షన్లో వైసీపీకి అనుకూలంగా రావటం, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ, అనుకూలం కానీ ఇవన్నీ కూడా యూటర్న్ తీసుకోవడం, స్పెషల్ స్టేటస్ మీద యూటర్న్ తీసుకోవటాలు కానీ, ఒకసారి ఆర్థిక ప్యాకేజ్ మేలని, ఒకసారి ఏమో ప్యాకేజ్ కాదు స్పెషల్ స్టేటస్ కావాలని అనేక రకాల యూటర్న్ల మూలన చంద్రబాబు నాయుడు గారి వైఖరి వలన రాజు ప్రజలు విసిగెత్తిపోయారు. జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇవ్వాలనుకున్నాం, 14లో మిస్ అయిపోయింది. 19లో అయినా సరే గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజలు అనుకోవటం. దానికి కారణం ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందటం, రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ఆయన అకాల మరణం చెందటం, దానికి రకరకాల అపోహలు, కాంగ్రెస్ పార్టీ చంపించిందని, రిలయన్స్ అంబానీ చంపించాడని, ఇలా రకరకాల అపోహల మధ్యన రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమ అభిమానం, ఆ లెగసీ మొత్తం జగన్మోహన్ రెడ్డికి క్యారీ ఫార్వర్డ్ అయింది. దానివల్ల రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి ముఖ్యమంత్రిని చేయాలని 2019 నాటికి ప్రజలంతా కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఐపాక్ చెప్పిందనే ఇలా ప్రజలు రాజశేఖర రెడ్డి లెగసీ ద్వారా అంతకుముందు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టని పథకాలు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడు. ఎప్పుడు 2004లో 200 రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్, 2 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ, పక్కా గృహాలు, ఇలా అనేక పథకాలు ఆయన ప్రవేశపెట్టడం వల్ల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఆయన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అత్యధిక ఓట్లు వేసి 151 సీట్లతో ఏ రాష్ట్రంలో కూడా రాని విధంగా అధికారాన్ని కట్టబెట్టారు. తెలుగు బయలు అత్యధిక మెజార్టీతో పట్టం కట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎప్పుడు 2019లో దాంట్లో పార్ట్ అయ్యారు ఈ ఐపాక్ వాళ్ళు. అంతేగాని ఐపాక్తోనే గెలవడం అనేది సాధ్యపడదు. ఎప్పుడు కూడా పరిస్థితులు కూడా కలిసి రావాలి. పరిస్థితులు కలిసి రాకుండా ఐపాక్ చేసే ఇది లేదా పరిస్థితులు కలిసి వచ్చేది చేయటంలో అన్నా ఈ పాత్ర వహించాలి. ఈ అడ్వైజర్స్ ఎవరైతే ఎలక్షన్ అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళు పీకే కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అడ్వైజర్స్ ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క అడ్వైజర్ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపాక్ పెట్టుకుని ఆ టీంని పెట్టుకుని ప్రభుత్వాన్ని కూడా నడుపుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. వాళ్ళు సంక్షేమ పథకాలు పెట్టమంటే సంక్షేమ పథకాలు పెట్టారు. లేదంటే వాళ్ళు గడప గడపకి ప్రోగ్రామ్ ఇస్తే ఆ గడప గడపకి ప్రోగ్రాం కూడా చేశారు. ఇష్టం ఉన్నా లేకపోయినా గడప గడపకి ప్రోగ్రాం పెట్టారు. ఇట్లా అనేక ప్రోగ్రాంలు పెట్టి ఎమ్మెల్యేలను ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉంచారు. అయినా ఉపయోగం ఉంది. ఎలక్షన్ వచ్చేనాటికి ఈ ఎమ్మెల్యేకి ఇక్కడ తిరిగాడు, సంవత్సరం పాటు గడప గడపకి పేరుతో ఇంటింటికి వెళ్ళి ఊరూరు వాడవాడ తిరిగాడు. ఈ తీసుకెళ్ళి ఇంకోసాట, ఇంకోటి తీసుకొచ్చి ఇంకోసాట అట్లా నియోజకవర్గాలు మార్చారు. చివరికి వచ్చేప్పుడు క్యాస్ట్ రిక్వెస్ట్ అన్నారు. ఇదేది పనిచేయాల.
కాలం కలిసి వచ్చేటప్పుడు అన్నీ కలిసి వస్తాయి, కలిసి రానప్పుడు ఎన్ని చేసినా వృధా ప్రయాస. ఇది రాజకీయాల్లో యథార్థం. టైం బాగుండి అనుకూలంగా ఉంటే అన్నీ పాజిటివ్గా కనపడతాయి. ఎంత చేసినా అన్నీ కూడా ఎందుకు పనికిరాల. ఈ దానికి కారణం 1924 మధ్యలో ఈ రాజకీయ ఎత్తుగడలన్నీ ఫెయిల్ అవటానికి కారణం ఐపాక్ స్ట్రాటజీసే. కాబట్టి క్యాడర్ అందరికి కూడా, వైసీపీ క్యాడర్కి మరీ ముఖ్యంగా ఐపాక్ మీద నమ్మకం లేదు. గతంలో రాజకీయాలు చేసేప్పుడు 2004 ముందు కానీ, లేకపోతే అంత ముందు కానీ, 89లో కానీ ఈ ఎత్తుగడలన్నీ కూడా రాజకీయ నాయకులు చేసేవారు తప్పితే, వ్యూహాలు రచించుకునే వాళ్ళు తప్పితే, ఒక కోర్ కమిటీ కూర్చుని ఇట్లా ఒక టీంని పెట్టుకోవటము, లేదా పొలిటికల్ అడ్వైజర్స్ని పెట్టుకోవటం లేవు. అయినా సరే ఆ రోజు అధికారంలోకి రాలేదా, వచ్చారు. మరి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు పెట్టుకున్నారంటే అర్థం కావట్లేదు. మన మీద మనకు నమ్మకం లేక, రాజకీయ నాయకులు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక, వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళకి నమ్మకం లేక, పక్కనాడైతే బాగా ఆలోచిస్తాడని చెప్పి పక్కన ఒకటి పెట్టుకుని వాడు చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉన్నారు వాళ్ళ రాజకీయ నాయకులు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఐపాక్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్లోనూ ఇతర రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్లో ఒకసాట, తమిళనాడులో ఒకసాట, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పనిచేసి రిజల్ట్ తీసుకొచ్చారు. అది కూడా యథార్థమే, రిజల్ట్ అయితే వచ్చినాయి. మోడీ గారు కూడా 2014లో ఈ ఐపాక్ చెప్పిందే విని ప్రధానమంత్రి అయ్యాడు అనేది కూడా ఒక ఇది నిజమే. ఐపాక్లు చెప్పిన దాని ప్రకారం మోడీ గారు ఈ సినిమా యాక్టర్లందరూ తీసుకెళ్ళి గుజరాత్ వెలిగిపోతుందని చెప్పి గుజరాత్ని ఇలా చేశాడు, భారతదేశాన్ని ఇంకా వెలిగిచ్చేస్తాడు మోడీ గారు అయితే, ప్రధాని అయితే బాగుంటుందని బీజేపీలో ఒక ఆలోచన రేకెత్తించి ఆయన స్ట్రాటజీసే ఐపాక్, పీకే గారి స్ట్రాటజీస్ వల్లే వాడు ప్రధానమంత్రిగా మోడీ అయ్యారు. అలాంటి పీకే గారు ఐపాక్ను వదిలేసి బయటకు వచ్చి బీహార్లో, ఆయన సొంత రాష్ట్రమైన బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ఆయనకే కింద మీద పడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఐడియాలు ఆయనకి పనిచేయట్లా. ఆయన పార్టీ జనాల్లో ఆదరణ లేదు బీహార్లో. మరి ఆయన ఇంకోటి సలహా చెప్తే వాడికి కలిసి వచ్చిందంటే మరి ప్రజలే దాని మీద ఆలోచించుకోవాలి. ఇదే పీకే బీహార్లో పార్టీ పెట్టాడు, ప్రజాదరణలో జీరోలో స్థాయిలో ఉన్నాడు. రేపు అక్టోబర్లో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, 25 అక్టోబర్లో. ఆ రోజుల్లో ఈ పీకే పరిస్థితి అంటే అర్థమైపోతుంది ప్రజలందరికీ, దేశానికి. దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం గెలిచేవాడు ముందుంటే నేను గెలిపించానని చెప్పుకుంటా పనికొస్తారు ఈ పీకే అయినా ఈ స్ట్రాటజిస్టులందరూ కూడా. అలాగే జయలలిత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, స్టాలిన్కి అనుకూలంగా ఉంది వాతావరణం, ఈయన పెట్టుకున్నాడు కాబట్టి ఆయన గెలిచాడు అనేది ఒక ఆనవాయితీకి వచ్చినాయి. గెలిచేవాళ్ళు ముందుంటూ పీకేకి తెలివి. మొన్న కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి వదిలేసి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడికి సలహాలు ఇచ్చాడు, స్టేట్మెంట్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడని. గెలిచేవాడు ముందెళ్ళి స్టేట్మెంట్లు ఇచ్చాడు ఈయన. అంతేగాని ఆ స్ట్రాటజీల వల్ల గెలుపు అనేది చాలా తప్పది. ప్రజల్లో మార్పు ఉండాలి, కార్యకర్తలు గట్టిగా పనిచేయాలి, దాని ప్రకారం పార్టీ ముందుకెళ్తుంది తప్పితే ఈ స్ట్రాటజిస్టుల వల్ల అంత గొప్పగా ఉంటుందనేది బట్టి కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. కొన్నిసార్లు అక్కడక్కడ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఒప్పుకు తీరాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి? గత పాలకులు ఎప్పుడైతే పరిపాలించే పాలకుడి మీద వ్యతిరేకత ఎక్కువ ఉందో అప్పుడు ఆటోమేటిక్గా అపోనెంట్కి వస్తాడు. ఇప్పుడు తెలంగాణలో చూసుకోండి, కేసీఆర్ పరిపాలన బాగా చేయలేదని చేశాడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు, డెవలప్మెంట్ చేశాడు. అయినా వాళ్ళ అహంకారంతో ఓడిపోయారు అక్కడ. ఆ ఖ్యాతి మొత్తం అక్కడ ఉన్న స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలుకి చెందింది. ఆయన స్ట్రాటజీలు చేశాడు, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అక్కడ తెలంగాణలో చెప్పుకున్నారు. అదేవిధంగా ఇక్కడ రాబిన్ శర్మని, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబిన్ శర్మని తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. ఆయనకి మన అధికారం వచ్చేటప్పటికి ఆయనకి ఆ ఖ్యాతి వచ్చింది, దానికి పీకే సపోర్ట్ చేశాడు. కాబట్టి అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితుల ప్రభావమే ప్రజల్లో మార్పులు వస్తే దానికి కొద్దిగా స్ట్రాటజిస్టులు కొద్దిగా ఇది కూరలో కనుక అన్నీ వేస్తే ఉప్పేయకుండా ఎంత కూర ఉండకైనా రుచి రాదు. అట్లాగే ఈ స్ట్రాటజిస్టులు కూడా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక ఉప్పు లాంటి వాళ్ళు ఇల్లు. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ క్యాడర్ మొత్తం ఈ స్ట్రాటజీలు వద్దురా బాబు, మనమే జనంలో పోదాము, ఈ స్ట్రాటజిస్టుల ప్రకారం ఫాలో అవ్వద్దని చెప్పి ఇవాళ అంత అనుకూలంగా ఉన్న స్ట్రాటజిస్టులు వాళ్ళు వ్యతిరేకిస్తుంది క్యాడర్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటే చాలు, 29 అధికారం వస్తాకి అనుకూలమైన వేదిక తయారవుతుంది. జనాల్లో ఉండకుండా స్ట్రాటజిస్టుల మీద ఆధారపడితే ఉపయోగం అయితే లేదు. ముందు ప్రజలు కలవాలి, నిత్యం ప్రజలు కలవాలి. ఇప్పుడు మిర్చి రైతులు అన్నారు, రైట్ వెళ్ళారు, మంచిది. నిన్న రాజశేఖర్ గారిని కలిసి వచ్చారు, పాలకొండ వెళ్ళి. ఇట్లా ఇప్పుడు ఏదో కార్యక్రమం పెట్టుకుని ప్రజల్లో ఉంటే ఆటోమేటిక్గా పార్టీకి
ఇష్యూస్ మీద బేస్ వస్తుంది, దాని మీద పోరాటం చేయొచ్చు, పార్టీ కేడర్ కూడా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ఐపాక్ టీం వల్ల ఉపయోగం లేదని కేడర్ చెప్పేది కూడా నాయకత్వం కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.